రైట్ ఇక వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో టీడీపీ నేతలే వెనుక ఉండి ఇదంతా చేశారంటూ వారి హస్తం ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది బ్రేకింగ్ అప్డేట్ ని చూపిస్తున్నాం. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిల హస్తం ఉందని చెప్తున్నారు ఆయన. షర్మిల, సునీతలు శత్రుపక్షంలో చేరి తప్పు చేశారంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎందుకంటే ప్రీ మర్డర్ ఏంది అనేది అది ఇన్వెస్టిగేషన్ చేయడంలే. ఎందుకంటే మర్డర్ జరిగిన అప్పుడు దాదాపు 5 నెలల కాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఈ 5 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సో వాళ్ళ మానిటరింగ్లో ఆ ప్రీ మర్డర్ అంటే మర్డర్కు ముందు జరిగినవన్నీ తుడిచేయడం జరిగిందనమాట అంతా. దాని తర్వాత మర్డర్ జరిగిన తర్వాత ఏందో రక్తం దుడిచినారు, అవి దుడిచినారు, ఈ దుడిచినారు అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి పైన ఇంకోరిపైన ఆరోపణలు చేయడం, అది చివరకు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి అనమాట. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన పరిస్థితి అనమాట. అది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, బీటెక్ రవి గారు అయితేనేమి వీళ్ళందరి పాత్ర దాంట్లో ఉంది. సో దాంట్లో ఆ దస్తగిరి అనే అతను నేను చంపినాను, మరో దారుణంగా చంపినాను, ఈ రకంగా చంపినానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినోడిని అతనికి బెయిల్ ఇప్పించి బయట తిప్పించే కార్యక్రమం మరి ఆ సునీతమ్మ వివేకానంద రెడ్డి కూతురు ఎలా సమర్థిస్తుందో ఏం కదో తెలియదు. కానీ మరి ఏమనుకోవాలనో దాని గురించి తెలియదు. కానీ నేను మర్డర్ చేసినా అని చెప్తా అంటే వాడిని పక్కకు పెట్టేసేసే కార్యక్రమం చేసి వీళ్ళని ఎవరినో ఇరికియాలని చెప్పేసేసి అదంతా చంద్రబాబు ట్రాప్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా. మా జిల్లా ప్రజలకు బాగా తెలుసు, మిగతా జిల్లా ప్రజలకు కొంత అనుమానం ఉండవచ్చు. ఒకవేళ అట్లా జరిగిండొచ్చేమో ఇట్లా జరిగిండొచ్చేమో అని. అట్లా లేకోకుండా ఇప్పుడు సీఎం గారు చెప్పడం వల్ల మిగతా జిల్లా వాళ్ళకందరికీ కూడా మంచి క్లారిటీ వచ్చిన పరిస్థితి అన్నమాట.